హాయ్ అందరికీ నమస్కారం. నా లాస్ట్ వీడియోకి ప్రజెంట్ చేస్తున్న వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది డ్యూ టు వేరియస్ రీజన్స్. ఇట్ మీన్స్ వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. మీకు గుర్తుండే ఉంటుంది, నా ఛానల్ పేరు పద్మాకర్స్ కేస్. CACE స్టాండ్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మన వీడియోలో మనం జూలై 2020కి సంబంధించినటువంటి పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో జరిగినటువంటి కొన్ని ఐటమ్స్ మీద ఫోకస్ చేద్దాం. మీకు తెలుసు, నా ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ నుండి స్టేట్ గవర్నమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, ఏపీపీఎస్సీ, తెలంగాణ సర్వీస్ కమిషన్, ఇలాంటి సంస్థలు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ నుంచి మామూలు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, యూ కెన్ సే రైల్వే ఎగ్జామ్స్, ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్కి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ని టైం టు టైం ప్రొవైడ్ చేయడం. ఇవాళ వీడియోలో మనం ఫస్ట్ టాపిక్గా ఏం తీసుకుందామంటే రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్. కరెక్టేనండి ప్రొనౌన్సియేషన్? రఫేల్ అనకూడదు, రఫాల్. ఫ్రెంచ్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే రఫాల్. ఈ మధ్యకాలంలో ఏ ఫ్యూ డేస్ అగో, సే 27th July 2020, మనం 5 రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని రిసీవ్ చేసుకున్నాం. చైనాతో బోర్డర్ డిస్ప్యూట్స్ లేదా బోర్డర్ టెన్షన్స్ ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో 5 రఫాల్ ఫైటర్ జెట్స్ని ఇండియా రిసీవ్ చేసుకుంది. ఇవి ఎక్కడికి రీచ్ అయ్యాయి ఇండియాలో అంటే, ఇండియాలో అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్లో రిసీవ్ చేసుకున్నారు. ఈ అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్లో 5 రఫాల్ ఫైటర్ జెట్స్ని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడండి? 27th July 2020. ఎక్కడి నుంచి బయలుదేరాయి? ఫ్రాన్స్లో ఒక సిటీ బోర్డియాక్స్, BORDEAUX అనే సిటీ నుంచి బయలుదేరాయి. ఇక్కడ కూడా చిన్న బెటర్మెంట్ ఏంటి అంటే, స్పెల్లింగ్ ప్రకారం అయితే, అక్కడ ఉన్నటువంటి అక్షరాల ప్రకారం అయితే బోర్డియాక్స్ అన్నట్లుగా వస్తుంది, కానీ దాని ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే బాడో సిటీ ఆఫ్ ఫ్రాన్స్ నుంచి ఇండియాలో ఉన్న అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్కి ఫ్రాన్స్కి చెందినటువంటి 5 రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ మధ్య మనం రిసీవ్ చేసుకున్నాం. ఈ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేసే కంపెనీ పేరు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ. ఈ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ఏ దేశానికి చెందిన కంపెనీ అంటే ఫ్రాన్స్కి చెందినటువంటి కంపెనీ. మనం 2016వ సంవత్సరంలో అంటే 2016లోనే మొత్తం 36 రఫాల్ జెట్ ఫైటర్స్ కోసం ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ గవర్నమెంట్తో ఒక ఆర్మ్స్ ప్యాక్ట్ లేదా ఒక ఆర్మ్స్ డీల్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకున్నవి ఏంటండి? 5. మొత్తం ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఈ డీల్ చేసుకోవడం జరిగిందండి? 36 ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం జరిగింది. వీటిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 5 ఇప్పుడు మనకి పంపించారు. మిగిలినవి అంటే 36 - 5, మిగిలిన 31 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడు పంపిస్తారు అంటే 2021 ఎండ్లోపు పంపిస్తారు. అంటే 2021 ఎండ్ వరకు అవసరం లేదు. ఆ 36th క్రాఫ్ట్ కూడా ఇండియాని రీచ్ అవుతుంది బై ది ఎండ్ ఆఫ్ 2021. అంటే 2021 వరకు మిగతా 31 పంపించరా అంటే, ఈ మధ్యలో దశల వారీగా ఫేజ్డ్ మేనర్గా బై ది ఎండ్ ఆఫ్ 2020 కొన్ని క్రాఫ్ట్స్ రావచ్చు, మిడిస్ట్ ఆఫ్ ది 2021 కొన్ని క్రాఫ్ట్స్ రావచ్చు. మొత్తం మీద 36 క్రాఫ్ట్స్ పంపించడం అనేటువంటి ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందంటే బై ది ఎండ్ ఆఫ్ 2021. సరేనండి, ఇండియా అండ్ ఫ్రెంచ్ గవర్నమెంట్స్ మధ్యలో 2006లో ఈ ఆర్మ్స్ ప్యాక్ట్ జరిగింది, ఈ 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం అని చెప్పుకున్నాం కదా. మొత్తం ఆ ప్యాక్ట్ యొక్క విలువ ఎంత అంటే, ఎంత డబ్బుని వెచ్చించి మనం ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి ఈ 36 రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తెప్పించుకుంటున్నాము అంటే 58,000 కోట్లు, 58,000 crores. అయితే ఇక్కడ మనం కొన్ని టెక్నికాలిటీస్లోకి వెళ్దాం. ఈ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ లెంగ్త్ ఎంత అంటే ఇట్ ఈజ్ 50 feet, 50 అడుగుల పొడవు. దీన్ని మీటర్స్లో చెప్పాలంటే 15.27 meters. అలాగే ఈ రఫాల్ ఒక్కొక్క జెట్ ఫ్లైట్ హైట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 18 feet, 18 అడుగులు. దీన్ని మీటర్స్లో చెప్పాలంటే 5.34
మీటర్స్. అలాగే ఒక్కొక్క ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్ ఎంత అంటే సుమారు 15,000 కేజీలు, 15,000 కేజీస్. అలాగే దీని స్పీడ్ ఎంత అంటే 1389 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకి 1389 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే 2223 కిలోమీటర్స్ పర్ అవర్, 2223 2223 కిలోమీటర్లు గంటకి వేగంతో, మ్యాక్సిమం వేగంతో అంటే గరిష్ట వేగంతో వెళ్తుంది. అంటే సుమారుగా దీని గరిష్ట వేగం ఎంత అంటే సోకాల్డ్ సౌండ్ స్పీడ్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ధ్వని లేదా సౌండ్ యొక్క వేగం కంటే ఈ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాక్సిమం స్పీడ్తో ప్రయాణించేటప్పుడు 2 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. సరే, ఈ రఫాల్ అనేది ఒక ఫ్రాన్స్కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అని మనం చెప్పుకున్నాం. డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసేటువంటి ఒక జెట్ క్రాఫ్ట్ అని చెప్పుకున్నాం. రఫాల్ అనే మాటకి లిటరరీ మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద లిటరరీ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ రఫాల్? రఫాల్ అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి గస్ట్ ఆఫ్ విండ్, గస్ట్ GUST, గస్ట్ ఆఫ్ విండ్, ద గాలి దుమ్ము, పెద్ద ఎత్తున భీకరంగా సుడులు తిరుగుతున్నటువంటి గాలి అని మనం గస్ట్ ఆఫ్ విండ్ అనే మాటకి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అలాగే రెండవ అర్థం ఏంటి అంటే బరస్ట్ ఆఫ్ ఫైర్, బరస్ట్ ఆఫ్ ఫైర్. సో చెప్పండి, 2 అర్థాలు లేదా 2 భాషాపరమైనటువంటి అర్థాలు, లిటరరీ మీనింగ్స్ ఏంటి అంటే నెంబర్ 1 గస్ట్ ఆఫ్ విండ్ అండ్ నెంబర్ 2 బరస్ట్ ఆఫ్ ఫైర్. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ ఫ్రాన్స్కి చెందిన రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని దేశాల దగ్గర ఉన్నాయి? ఇటీవల మనం 5 ఎయిర్ క్రాఫ్ట్స్ని రిసీవ్ చేసుకున్నాం కదా, మనతో కలిపి మొత్తం 4 దేశాల దగ్గర ఉన్నాయి. ఒకటి ఫ్రాన్స్, రెండవది ఈజిప్ట్, మూడవది ఖతార్ అండ్ 4వది మనమే ఇండియా. ఈ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంత శక్తివంతమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, వీటికి ప్యారలల్స్ ఏమిటి? చైనా దగ్గర రఫాల్ కొన్న ప్యారలల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి? అలాగే పాకిస్తాన్ దగ్గర ఏమైనా ఉన్నాయా? అలాగే సోకాల్డ్ అమెరికా దగ్గర కూడా ఉన్నాయా లేవా? ఇలా చూసినప్పుడు ఇండియా ఇటీవల రిసీవ్ చేసుకున్న రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్తో సుమారుగా పోల్చదగ్గ ఎయిర్ క్రాఫ్ట్ చైనా దగ్గర ఉంది, దాని పేరు J-20. అలాగే పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది, దాని పేరు JF-17. సో వాట్ ఈస్ J-20 అండ్ వాట్ ఈస్ JF-17? J-20 ద ప్యారలల్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ పొసెస్డ్ బై చైనా, అండ్ JF-17 ఈజ్ ద ప్యారలల్ ఎయిర్ క్రాఫ్ట్ పొసెస్డ్ బై పాకిస్తాన్. మరి యుఎస్ దగ్గర ఏముంది? యుఎస్ హ్యాజ్ ఎ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్. స్టెల్త్ అంటే సీక్రెట్గా పనిచేసేటువంటి, కనపడకుండా పనిచేసేటువంటి F-35 ఆర్ F-22. సో అమెరికా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ రఫాల్తో సమానం లేదా రఫాల్ కంటే కొంచెం తక్కువ అని చెప్పుకోదగిన F-35 ఆర్ F-22. ఇది రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్. సరే, ఇంకొక మాట చెప్పి ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. సెకండ్ టాపిక్లోకి వెళ్దాం. ఏమిటి చివరి మాట టాపిక్ 1లో అంటే IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవర్? ద జెంటిల్మెన్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ when it reached Ambala Air Force Base on 27th July. What is the gentleman's name? Air Chief Marshal RKS Bahaduria. ఇది ఈవేళ మనం టేకప్ చేస్తున్నటువంటి వీడియోలో ఫస్ట్ టాపిక్. వాట్ ఈస్ దట్? రఫాల్ జెట్. సో జాగ్రత్తగా వినండి, నెమ్మదిగా చెప్తూ వెళ్తున్నా. మీకు కావాలనుకుంటే వీటిని మళ్ళీ రిపీట్ చేసుకుని రివైండ్ చేసుకుని వీడియోస్ వినండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఏంటండి, పద్మాకర్స్ కేస్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఫ్రీగా దొరికేటువంటి, ఎటువంటి రుసుము వసూలు చేయనటువంటి మన వీడియోస్ని చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్లో ఎక్సెల్ ఇవ్వండి. మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఈవేళ వీడియోలో మన సెకండ్ టాపిక్ మున్షీ ప్రేమ్చంద్ అండ్ మొహమ్మద్ రఫీ. మున్షీ ప్రేమ్చంద్ ఏమో వెరీ పాపులర్ హిందీ రైటర్, మొహమ్మద్ రఫీ ఏమో వెరీ పాపులర్ హిందీ సింగర్. వీళ్ళిద్దరికీ ఒక సిమిలారిటీ ఇటీవల మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకటి సెలబ్రేషన్, ఒకటి అబ్జర్వేషన్. సెలబ్రేషన్ అని ఎప్పుడు అంటామండి? ఏదన్నా ఒక శుభకార్యానికి ఒక పాజిటివ్ ఆస్పిషియస్ అకేషన్ని, అంటే బర్త్డేస్ ఇలాంటి వాటిని మనం సెలబ్రేషన్స్ అంటాం. కొంచెం డెత్ డేస్, డెత్ యానివర్సరీస్ ఇలాంటి జరిగినప్పుడు మనం వీటిని శుభకార్యాలుగా పరిగణించాం, అంతే కదండి. ఈ ఇయర్ 2020 July 31st, ఇట్ ఈస్ 140th బర్త్ యానివర్సరీ ఆఫ్ మున్షీ ప్రేమ్చంద్.
మున్షీ ప్రేమ్చంద్ గురించి వినే ఉంటారు కదా, ఏ ఫేమస్ హిందీ రైటర్. మున్షీ ప్రేమ్చంద్ అనేది ఆయన కలం పేరు. ఆయన ఒరిజినల్ పేరు ఏంటి అంటే ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ప్రేమ్చంద్? ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ. ఈయన చాలా ప్రముఖ హిందీ రైటర్, పోయెట్. ఈయన రచనలు మీకు కొన్ని తెలిసే ఉంటాయి కదా, గోదాన్, షత్రంజీ కే కిలాడి, కర్మభూమి, ఈద్గా, ఇలాంటివన్నీ రచించినటువంటి ప్రేమ్చంద్ గారి 140వ బర్త్ యానివర్సరీ ఎప్పుడండి? 31 జూలై సెలబ్రేట్ చేస్తాం. అలాగే ప్రముఖ హిందీ సింగర్ మొహమ్మద్ రఫీ, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించినటువంటి సింగర్ ఈయన పాడని పాటలే లేవు. సాడ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, అలాగే పెప్పీ సాంగ్స్, యూ కెన్ సే గజల్స్, యూ కెన్ సే కవ్వాలీస్, భజన్స్, ఏ ప్రక్రియ తీసుకున్న ఈ మ్యూజిక్లో, వోకల్ మ్యూజిక్లో అద్భుతమైనటువంటి పేరు సంపాదించిన మహాగాయకుడు మొహమ్మద్ రఫీ. మొహమ్మద్ రఫీ గారి 40వ డెత్ యానివర్సరీ కూడా 31 జూలై. ఈ రెండు మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రేమ్చంద్ గారి బర్త్ యానివర్సరీ 140th అండ్ రఫీ గారి డెత్ యానివర్సరీ 40th. ఈ రెండు కూడా 31 జూలై వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిలిమ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా 2 డాక్యుమెంటరీస్ని అనౌన్స్ చేశారు. ప్రేమ్చంద్ గారికి సంబంధించిన డాక్యుమెంటరీ పేరు ప్రేమ్చంద్, అండ్ రఫీ గారికి సంబంధించిన డాక్యుమెంటరీ పేరు ఏంటి అంటే రఫీ వి రిమెంబర్ యూ. రఫీ వి రిమెంబర్ యూ. వాట్ ఇస్ ద డాక్యుమెంటరీ రిలీజ్డ్ బై ఫిలిమ్స్ డివిజన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ 140th birth anniversary of Premchand? Premchand only. The title of the documentary is Premchand. And what is the title of the documentary released by the Films Division on the eve of 40th death anniversary of famous Hindi singer Mr. Mohammad Rafi is Rafi We Remember You. Rafi We Remember You. Remember the names of these two documents, Premchand, Rafi We Remember You. This is the second topic of today. ఈవేళ మనం టేకప్ చేస్తున్న థర్డ్ టాపిక్ 6th బ్రిక్స్ ఎన్వైరాన్మెంట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఇటీవల జరిగింది. 6th బ్రిక్స్ ఎన్వైరాన్మెంట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. బ్రిక్స్ అంటే ఏంటండి? బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. 5 ఎమర్జింగ్ నేషన్స్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి, అవతరించబోతున్నటువంటి, భవిష్యత్తులో అగ్రరాజ్యాలుగా అవతరించడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ఎమర్జింగ్ నేషన్స్ యొక్క అసోసియేషన్ బ్రిక్స్. ఈ బ్రిక్స్ అనేటువంటి ఈ 5 దేశాల అసోసియేషన్ని 2009లో దీన్ని ప్రారంభించారు. మొట్టమొదట్లో దీంట్లో సౌత్ ఆఫ్రికా లేదు. బ్రిక్స్లో BRICSలో కేవలం మొదటి 4 బ్రిక్, BRIC, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఈ 4 మాత్రమే ఉంటాయి. సౌత్ ఆఫ్రికా 1 సంవత్సరం తర్వాత 2010లో జాయిన్ అయింది. సో ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి యాన్యువల్ మీటింగ్స్ జరుగుతాయి. అయితే ఇటీవల జరిగింది దేని గురించి మనం చెప్పుకోబోతున్నాం అంటే 6th బ్రిక్స్ జనరల్ మీటింగ్ కాదండి, యాన్యువల్ జనరల్ మీటింగ్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎన్వైరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్. ఈ 5 దేశాలకి చెందినటువంటి పర్యావరణ శాఖను నిర్వహించే మంత్రుల సమావేశం. మరి ఈ కోవిడ్-19 పాండమిక్ బ్యాక్గ్రౌండ్లో అందరూ ఒకచోట చేరేటువంటి అవకాశమే లేదు కదా, కాన్ఫరెన్స్ల అసెంబ్లీలు నిర్వహించడానికి అవకాశమే లేదు కదా. సో ఖచ్చితంగా ఒక వీడియో కాన్ఫరెన్స్, ఒక వర్చువల్ మీటింగ్ నేచర్లో ఈ 6th ఎన్వైరాన్మెంట్ మినిస్టర్స్ ఆఫ్ బ్రిక్స్ మీటింగ్ జరిగింది. ఈ 2009లో స్థాపించబడ్డటువంటి బ్రిక్స్, దీని లేటెస్ట్ మీటింగ్ 11th బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 2019 నవంబర్లో బ్రెజిల్లో జరిగింది. గుర్తుపెట్టుకోండి. 6వది ఇటీవల జరిగింది, జూలై 30, 2020 జరిగింది ఏమో ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. ఇన్ జనరల్ 2009 నుంచి లెక్కేసుకుంటే 11వ బ్రిక్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 2019 నవంబర్ బ్రెజిల్లో జరిగింది. లెక్క ప్రకారం 12th సమ్మిట్ అంటే 11వ సమ్మిట్ లాస్ట్ ఇయర్ జరిగితే 12వ సమ్మిట్ ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. కానీ ఈ కోవిడ్ పాండమిక్ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో దీన్ని పోస్ట్పోన్ చేశారు. ఒకవేళ కోవిడ్ అనేటువంటి సమస్య రాకుండా ఉండుంటే ఈ 12వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుండేది 2020లో అంటే జూలై 2020లో రష్యాలో జరుగుండేది. కానీ ఈ కోవిడ్ వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సరే, ఈ 6th బ్రిక్స్ ఎన్వైరాన్మెంట్ వర్చువల్ కాన్ఫరెన్స్లో ఇండియాని రిప్రజెంట్ చేసినటువంటి మన ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ పేరు ఏంటి అంటే ఎవరండి ఆయన? హూ ఈజ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్? భారతదేశ
పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. ఈవేళ 4వ టాపిక్, నాసాకి చెందినటువంటి ఒక న్యూ మార్స్ మిషన్. మార్స్ మీదకి నాసా తన 5వ రోవర్ని ప్రయోగించింది. ఈ సంవత్సరం 2020 జూలై 30న నాసా హ్యాస్ లాంచ్డ్ ఏ మార్స్ మిషన్ విత్ ద నేమ్ MPR. MPR అంటే మార్స్ పర్సివియరెన్స్ రోవర్ 2020. ఇందాక చెప్పుకున్నాం, ఇది నాసా వాళ్ళు ప్రయోగించినటువంటి మార్స్ మీదకి ప్రయోగించినటువంటి 5వ రోవర్, 5th రోవర్. నాసా ఈ 5th రోవర్ ఏంటంటే దీని పేరు MPR, మార్స్ పర్సివియరెన్స్ రోవర్ 2020ని ప్రయోగించడానికి వాడిన లాంచ్ వెహికల్ పేరు V541, అట్లాస్ V541. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్? అట్లాస్ V541, అట్లాస్ V541 అనేటువంటి రాకెట్ ద్వారా ఈ మార్స్ మీదకి రోవర్ని పంపించారు నాసా వాళ్ళు. ఈ MPR అనే రోవర్లో ఒక ఇన్బిల్ట్ హెలికాప్టర్ ఉంటుంది. ఆ హెలికాప్టర్ పేరు ఏంటి అంటే ఇంజెన్యూయిటీ. వాట్ ఈజ్ ఇంజెన్యూయిటీ? ద నేమ్ ఆఫ్ ద హెలికాప్టర్ పొసెస్డ్ బై ద రోవర్ లాంచ్డ్ బై నాసా టు మార్స్ రీసెంట్లీ. రిమెంబర్, ఆ రోవర్ పేరేంటండి? MPR. వాట్ ఈజ్ MPR? మార్స్ పర్సివియరెన్స్ రోవర్. దాంట్లో ఉన్న హెలికాప్టర్ పేరేంటండి? ఇంజెన్యూయిటీ. ఎప్పుడండి లాంచ్ జరిగింది? ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 30th జూలై 2020, రైట్? ఎన్నో రోవర్ అండి ఇది? 5th రోవర్. అలాగే ఈ నాసా గురించి కొంచెం తెలుసుకుందాం. వాట్ ఈజ్ నాసా? ఎక్స్పాండ్ ద టర్మ్ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా ఎప్పుడో ఒక 62 సంవత్సరాల క్రితం 1958లో దీన్ని యుఎస్లో ఫౌండ్ చేశారు. ఈ నాసా హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఎప్పుడండి నాసాని ఫౌండ్ చేశారు? 1958. హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? వాషింగ్టన్ డీసీ. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ నాసా? మోటో, లోగో అని 2 ఉంటాయండి. ఏ సంస్థకైనా సరే మోటో అంటే వాళ్ళు నమ్మినటువంటి ఒక ప్రిన్సిపల్, దాన్ని ఒక లైన్లో రాస్తారు, మోటో. అలాగే లోగో అంటే వాళ్ళ సింబల్. నాసా వాళ్ళ మోటో ఏంటి? జనరల్ క్వశ్చన్, నాట్ ఏ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. నాసా గురించి మనం సింపుల్గా చెప్పుకుంటున్నాం కనుక నాసాకి సంబంధించిన మోటో ఏంటి అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద మోటో ఆఫ్ నాసా. మార్స్ గురించి కొంచెం చెప్పుకోవాలనుకుంటే, మార్స్ ఈజ్ ద 4th ప్లానెట్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి మనం ఈ ప్లానెటరీ సిస్టమ్ని కనుక, సోలార్ సిస్టమ్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే సూర్యుడి నుంచి ఎన్నో ప్లానెట్ అండి? 4th ప్లానెట్. అండ్ సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. The smallest planet in the solar system is Mercury and the second smallest is Mars. అంటే మార్స్ అనేది ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ రోమన్ గాడ్ ఆఫ్ వార్. మార్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ రోమన్ గాడ్ ఆఫ్ వార్, ఒక యుద్ధ దేవత. అంటే రోమన్స్ నమ్మినటువంటి ఒక యుద్ధ దేవత పేరు మార్స్. మార్స్కి పాపులర్ నేమ్ ఏంటంటే రెడ్ ప్లానెట్. ఎందుకని దీన్ని ఎర్రగ్రహం లేదా రెడ్ ప్లానెట్ అని అంటారంటే బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ సర్ఫేస్ మీద ఉంటుంది కనుక, ఉపరితలం మీద ఉంటుంది కనుక ఆ ప్లానెట్ ఎర్రగా కనిపిస్తుంది. దాన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఇవాళ వీడియోలో 5th టాపిక్ ఏంటి అంటే, రీసెంట్లీ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ HRD, MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరుని విద్యాశాఖగా మార్చారు. ఇది కూడా ఇటీవల జూలై 29న జరిగింది. ఇండియాకి MHRD మినిస్టర్, అఫ్ కోర్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఆయన మొత్తం పేరు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఆయన ఒక హిందీ రైటర్, ఒక పాపులర్ హిందీ రైటర్. ఆయన పెన్ నేమ్ పేరు నిశాంక్ కనుక రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అంటారు. సింపుల్గా రమేష్ పోఖ్రియాల్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఈ 2020లో ఇచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, N ఫర్ న్యూ ఆర్ N ఫర్ నేషనల్, జాతీయ విద్యా విధానం, కొత్త జాతీయ విద్యా విధానం 2020. This new education policy 2020 will replace the old national education policy 1986.
సో ఇంతకుముందు విద్యా విధానం ఏ సంవత్సరంలో అనౌన్స్ చేయబడింది అంటే 1986లో. ఆఫ్ కోర్స్ దీన్ని 1992లో 1992లో కొంత అమెండ్ చేయడం జరిగింది. సో 1986, ఇప్పుడు మనం 2020, అంటే సుమారుగా ఇక్కడ 34 సంవత్సరాల తర్వాత ఒక కొత్త విద్యా విధానాన్ని, కొత్త జాతీయ విద్యా విధానాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా వీళ్ళు ప్రపోజ్ చేసిన రీఫార్మ్స్ లేదా సంస్కరణలు ఏమిటి? 1986 ఎన్ఈపితో పోలిస్తే 2020 ఎన్ఈపిలో విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. సమూలంగా విద్యా వ్యవస్థను మార్చడానికి ఎన్నో ప్రపోజల్స్ చేశారు. అయితే చాలా వరకు డిస్ప్యూటెడ్గా ఉన్నాయి. సరే చూద్దామండి. ప్రజల నుంచి, మేధావుల నుంచి వచ్చేటువంటి కొన్ని సలహాలతో దీన్ని మరింత చక్కగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం. సరే, వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ప్రధానమైన రీఫార్మ్స్ ఏంటి అంటే, నెంబర్ 1, GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 2035 వచ్చేటప్పటికి 50%కి పెంచాలి. ఈ కాన్సెప్ట్ వినండి. GER అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే 6 to 14 ఇయర్స్ మధ్యలో ఉండేటువంటి పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళి మానేసిన పర్లా ఎన్రోల్మెంట్ అయితే చాలు. అంటే డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళని కూడా కలిపి, మధ్యలో స్కూల్కి వెళ్తూ మానేసే వాళ్ళని కూడా కలిపి, రకరకాల రీజన్స్ వల్ల ఎగ్జామ్స్ మాత్రం రాయక డిస్కంటిన్యూ చేసిన వాళ్ళని అందరినీ, అలాగే మల్టిపుల్ ఛాన్సెస్ తీసుకుంటూ 2 ఏళ్ళ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్కూల్లో చేరి అక్కడి నుంచి కంటిన్యూ చేసేవాళ్ళని అందరినీ కలిపితే ఏమంటారంటే GER అంటారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. వీళ్ళలో డ్రాప్ అవుట్స్ని కనుక తీసేస్తే, అంటే రెగ్యులర్గా స్కూల్కి రాని వాళ్ళు, వస్తూ మధ్యలో మానేసేవాళ్ళు, వీళ్ళందరినీ కనుక తీసేస్తే దాన్ని సుమారుగా మనం నెట్ రేషియోస్ అంటాం. ఇది నెట్ కాదండి, అందరినీ కలిపి స్కూల్లో అంటూ ఒక్కసారి అడుగు పెడితే ఆ స్టూడెంట్ ఏ ఏజ్ గ్రూప్ అండి, 6 to 14 అడుగు పెడితే చాలు వాడిని GERలో ఒకటి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రెజెంట్ GER ఇండియాలో ఎంత ఉంది అంటే సుమారుగా 26% ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లలు 100కి ఎంతమంది స్కూళ్ళలో చేరుతున్నారు అంటే 26 మంది. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఎంతకి పెంచాలి అంటే 50% ఆఫ్ ది పాపులేషన్కి పెంచాలి. పాపులేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, టోటల్ పాపులేషన్ కాదు, 6 to 14 ఇయర్స్ మధ్యలో ఉండేటువంటి పాపులేషన్. సో 6-14 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి విద్యార్థుల్లో, అంటే విద్యను అర్థించగలిగిన వయసులో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు స్కూళ్ళలో ఉన్నారు అంటే 26% మంది. దీన్ని ఎంతకి పెంచాలి అంటే 50%, 50%కి పెంచాలి. ఎప్పటికండి? 2035 నాటికి. సో 2035 నాటికి. సో GER షుడ్ బి ఇంక్రీజ్ టు 50% బై ది ఇయర్ 2035. దిస్ ఈస్ ద బేసిక్ and important reform suggested by NEP 2020. And the second point is no UGC, no AICTE and no NCTE. ఈ 3 సంస్థల్ని రద్దు చేస్తారు. UGC, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సెకండ్, AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఏంటంటే AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీన్ని రద్దు చేస్తారు. యూజీసీని రద్దు చేస్తారు. NCTEని కూడా రద్దు చేస్తారు. NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో UGC, AICTE అండ్ NCTE మూడింటిని రద్దు చేస్తారు. ఈ మూడింటి ప్లేస్లో ఒక సింగిల్ రెగ్యులేటింగ్ ఏజెన్సీ వస్తుంది. దాని పేరు HECI. HECI అంటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సింగిల్ రెగ్యులేటర్ ఫర్ ద ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్. బట్ దిస్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా doesn't take care of the medical and legal education. మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ ఈ సోకాల్డ్ HEC ఆధీనంలోకి వస్తుంది, ఎక్సెప్ట్ 2 fields ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ ఆర్ దే? వన్ ఈజ్ లా ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మెడిసిన్. మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ తప్ప మిగిలినటువంటి ఉన్నత విద్యా మార్గాలు, ఉన్నత విద్యా బోధనలు చేసేటువంటి సంస్థలన్నీ కూడా UGC, AICTE, NCTE నుంచి విముక్తి చెంది ఒకే సింగిల్ రెగ్యులేటింగ్ ఏజెన్సీ ఆధీనంలోకి వస్తాయి. ఏంటంటే దాని పేరు HECI, స్టాండ్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద సెకండ్ రిఫార్మ్. అలాగే స్కూలింగ్ సిస్టమ్ 10+2 సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని కూడా రీప్లేస్ చేస్తున్నారు. ఈ కొత్త సిస్టమ్ ఏంటి అంటే 5+3+3+4 స్ట్రక్చర్. సో 10+2 సిస్టంలో వస్తున్న కొత్త వ్యవస్థ, దాని స్టేజెస్ ఎలా ఉంటాయండి? 5+3+3+4. ఇవి ఏ వయసులో ఉండే, ఏ ఏజ్ గ్రూప్లో ఉండే విద్యార్థులకు ఉద్దేశించింది అంటే, ఒకసారి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. 5+3+3+4. ఫస్ట్ ఇదేంటి? 5.
ఈ 5 ఇయర్స్ ఉండేదాన్ని ఎవరి కోసం ఉద్దేశించారంటే 3 to 8 ఇయర్స్ ఉండేటువంటి విద్యార్థుల కోసం ఉద్దేశించారు. 3 to 8 అంటే ఒకప్పుడు లైన్ అంటే ఎల్కేజీ యూకేజీ లాంటివి ప్రభుత్వ సంస్థల్లో ఉండేవి కాదు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉండేవి కాదు. ఇప్పుడు వాటికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. 3 to 8 అంటే 3 ఇయర్స్ ఆఫ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2. 3 ఇయర్స్ ఆఫ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ కంటే ముందు, ప్లస్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఇది 5 అంటారు. అంటే ఈ 5 ఇయర్స్ డ్యూరేషన్ ఉండేటువంటి ఫస్ట్ స్టేజ్ని ఏమంటారంటే ఫౌండేషన్ అని చెప్పి అంటారు. అలాగే రెండవది 5+3. 3 ఇయర్స్ ఏమిటి అంటే క్లాస్ 3 to క్లాస్ 5, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్. దీన్ని ఏమన్నారంటే ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. అండ్ 5+3+3 అనదర్ 3. ఈ 3 ఏంటి అంటే 6 to 8 క్లాసెస్, 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th క్లాస్. దీన్ని ఏమన్నారంటే మిడిల్ స్టేజ్ ఎడ్యుకేషన్ అన్నారు. అలాగే లాస్ట్ వన్ 5+3+3+4. ఆ 4 ఇయర్స్ లాస్ట్ దాన్ని ఎవరి కోసం ఉద్దేశించారంటే 14 to 18 ఇయర్స్ ఉండేటువంటి విద్యార్థుల కోసం ఇచ్చారు. ఈ 14 to 18 ఇయర్స్ మధ్యలో ఏం చదువుతారంటే 9th to 12th క్లాస్ వీళ్ళు చదువుతారు. 9th, 10th, 11th అండ్ 12th. దీన్ని ఏమన్నారంటే సెకండరీ స్టేజ్ అన్నారు. సో 5+3+3+4 వాటి నామినిక్లేచర్ చెప్పండి. ఫౌండేషన్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. ఇది కొత్త విద్యా విధానంలో రాబోతున్నటువంటి ప్రధానమైన మార్పు. అలాగే 3 లాంగ్వేజ్ ఫార్ములా విల్ బి కంటిన్యూడ్. 3 లాంగ్వేజెస్ ఫార్ములా అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అలాగే నేషనల్ లాంగ్వేజ్ హిందీ, అలాగే రీజనల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే తెలుగు, లైక్ దాట్. అయితే ఇక్కడే వచ్చిన డిస్ప్యూట్ ఉంది. రీజనల్ లాంగ్వేజ్ అనే మాట వాడకుండా వీళ్ళు ఈ పాలసీలో ఏం చెప్పారంటే మదర్ టంగ్ అని చెప్పారు. కానీ ఇండియాలో అఫీషియల్గా అధికారికంగా గుర్తించబడినటువంటి ప్రాంతీయ భాషలు రీజనల్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నున్నాయంటే 22. సో రీజనల్ లాంగ్వేజ్ అనటానికి బదులుగా 3 లాంగ్వేజ్ ఫార్ములా కంటిన్యూ అవుతుంది. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ అంటూ మూడవ దాన్ని వీళ్ళు మదర్ టంగ్లో ఉన్నారు. కానీ మదర్ టంగ్స్ ఇండియాలో ఎన్నున్నాయి, మాతృభాషలు ఎన్నున్నాయి? కొన్ని వందల వేల డయలెక్ట్స్, చిన్న చిన్న లాంగ్వేజెస్. కోయవాళ్ళు అంటే ట్రైబల్ పీపుల్ మాట్లాడేటువంటి లాంగ్వేజెస్, గోండులు, కోయవాళ్ళు, గోండులు, అలాగే హిల్లీ ఏరియాస్లో ఉండేవాళ్ళు, అలాగే సోకాల్డ్ డెజర్ట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, మౌంటైన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, రకరకాల మాతృభాషలను కలిగిన వాళ్ళు ఉన్నారు. సో మాతృభాషలో విద్యా బోధన అనడం అనేది ఎంతవరకు సమంజసం? ఇవి కొన్ని వేల లాంగ్వేజెస్ కనుక ఉండే మాట అయితే ఇన్ని లాంగ్వేజెస్లో ఈ సిలబస్ని ఫ్రేమ్ చేస్తారా? సో ఇక్కడ మదర్ టంగ్ అనే దాని బదులు రీజనల్ లాంగ్వేజ్ లేదా ఎనీ అఫిషియల్ లాంగ్వేజ్ స్టేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉంటే కొంచెం బెటర్గా ఉండేదేమో. చూద్దామండి దీని గురించినటువంటి సవరణలు ఏమైనా వస్తాయేమో భవిష్యత్తులో చూద్దాం. అలాగే ఇంకొక డిస్ప్యూటెడ్ ఇష్యూ ఏంటంటే మదర్ టంగ్ అంటే మాతృభాషలో విద్యా బోధన క్లాస్ 5 వరకు కంటిన్యూ అవ్వాలి, వీలైతే క్లాస్ 8 వరకు అని చెప్పారు. ఇది ఎంతవరకు కుదురుతుంది అనేది కూడా కొంత చూడాలి. అలాగే ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్ విల్ బి బ్లర్డ్. అంటే నేను ఆర్ట్స్ చదువుతున్నాను, లేదా సైన్స్ చదువుతున్నాను, లేకపోతే కామర్స్ చదువుతున్నాను, ఈ తేడాలు ఇకపై ఉండవు. ఏం చదవాలి హైయర్ ఎడ్యుకేషన్లో అనేది విద్యార్థులు స్టూడెంట్స్ తమంతట తామే కొన్ని సబ్జెక్ట్స్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. అయితే రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు వీళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పించేటువంటి అవకాశం ఉంది. అంటే 6th క్లాస్ నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇస్తామని, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్స్ అని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కనుక కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయితే ఈ విద్యా వ్యవస్థ చాలా వరకు మారుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ 3 to 4 ఇయర్స్ ఉంటుంది విత్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్. 3 to 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ చదవచ్చు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవచ్చు, డిస్కంటిన్యూ చేయొచ్చు, మళ్ళీ థర్డ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేయొచ్చు. అంటే చేరొచ్చు, తీసేయచ్చు, చేరొచ్చు, మానేయచ్చు. సో మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్తో 3 to 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. డిప్లొమా ఆఫ్టర్ 2 years ఆఫ్ స్టడీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్టర్ 3 to 4 ఇయర్స్ అండ్ పీజీ 1 to 2 years, 1 or 2 years. ఎంఫిల్ విల్ బి డిస్కంటిన్యూడ్. ఎంఫిల్ ఎడ్యుకేషన్ని తీసేశారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ ఎంట్రన్స్ని ప్రపోజ్ చేశారు. ఈ సోకాల్డ్ NEP 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీన్ని డ్రాఫ్ట్ చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే హూ డ్రాఫ్టెడ్ దిస్ కమిషన్ ఈజ్ డాక్టర్ K. కస్తూరి రంగన్
ఫేమస్ సైంటిస్ట్, స్పేస్ సైంటిస్ట్, ఇస్రోకి చైర్మన్గా కూడా గతంలో చేసి ఉన్నారు. ఆయన May 31, 2019 ఆయన డ్రాఫ్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. పెద్ద చేంజెస్ ఏమీ లేకుండా ఆ డ్రాఫ్ట్ని యథాతథంగా ఆమోదించినట్లుగా మనం భావించవచ్చు. అలాగే ఫ్యూచర్లో ఈ రిఫార్మ్స్ అని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మనకి యూనివర్సిటీ డిగ్రీస్ కానీ, రెగ్యులర్ స్కూల్కి సంబంధించిన డిగ్రీస్ కానీ, అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మీ క్రెడెన్షియల్స్ అన్నీ, మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఫిజికల్ ఫార్మేట్లో అంటే హార్డ్ కాపీస్ ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో డిజిటల్ కాపీస్గా పర్మనెంట్గా నమోదు చేయబడతాయి, భద్రపరచబడతాయి. దీనికోసం ఒక అరేంజ్మెంట్ చేశారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అంటే ఫర్ డిజిటల్లీ స్టోరింగ్ అకాడమిక్ క్రెడిట్స్ అచీవ్డ్ బై స్టూడెంట్స్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక వీడియో తయారు చేయడానికి ట్రై చేశాను. దీంట్లో జూలై 2020 లాస్ట్ వీక్లో జరిగినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ని టేకప్ చేయడం జరిగింది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా.